అభివృద్ధి పనులు చేసి మరి ప్రభుత్వం నుంచి నిధులు రాకున్నా కానీ అప్పులు తీసుకొచ్చి గ్రామాలను అభివృద్ధి చేసినాము. మరి అభివృద్ధి చేసినందుకు ఈరోజు ప్రభుత్వం మాకు కానుకగా ఈరోజు పోలీస్ స్టేషన్ల చుట్టూ చిక్కున్నటువంటి పరిస్థితి చాలా దారుణమైనటువంటి పరిస్థితి. మేము ఏమడుగుతున్నామండి ప్రభుత్వాన్ని, గ్రామాలలో మేము చేసినటువంటి అభివృద్ధి పనుల యొక్క పెండింగ్ బిల్లులను మాకు విడుదల చేయమని చెప్పి అడుగుతున్నాము. మా బిల్లులు ఏం లక్షల కోట్లు లేవండి. ఈరోజు తెలంగాణలో 12,769 గ్రామ పంచాయతీలు ఉంటే మొత్తం గ్రామ పంచాయతీలలో కలిపి కూడా ఇవాళ దాదాపు 1000 కోట్ల లోబడే మా యొక్క పెండింగ్ బిల్లులు ఉన్నాయి. మా పెండింగ్ బిల్లులు విడుదల చేస్తే మా యొక్క కుటుంబాలను అదేవిధంగా తాజా మాజీ సర్పంచ్లను కూడా ఆదుకున్నటువంటి వారు అవుతారు. దయచేసి ప్రభుత్వాన్ని నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. తెలంగాణ వ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీలలో ఏవైతే అభివృద్ధి పనులు చేసి ఈరోజు నిధులు రాక ఇబ్బందులు పడుతున్నారు సర్పంచులు, మాజీ సర్పంచులు, వారి యొక్క పెండింగ్ బిల్లులను మీరు వెంటనే విడుదల చేయాలి. లేకపోతే మా పెండింగ్ బిల్లులు వచ్చేంత వరకు, మా యొక్క డబ్బులు వచ్చేంత వరకు మా యొక్క ఉద్యమాలను అదేవిధంగా మా యొక్క ఎజిటేషన్ని మేము కొనసాగిస్తామని చెప్పి మీడియా ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను.